ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, ఆర్థిక నిపుణులు, సాంకేతిక రంగ నిపుణులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ రంగంలో ఇప్పటిదాకా 73,360 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాము. దీనివల్ల 1,00,000 మందికి ప్రత్యక్షంగా మరియు 2,50,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఈ 3 సమ్మిట్లు మొన్న వచ్చిన గ్లోబల్ సమ్మిట్ లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మీకు నేను చెప్తా. ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్ లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పి, అయితే ఈ సంస్థ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ, వాళ్ళకున్న ఆస్తులు, పాస్తులు, బిజినెస్ లావాదేవీలు అన్ని కలిపి 30,000 కోట్లు. 30,000 కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది. అక్కడి సంస్థ ఇక్కడ 1,00,000 కోట్లు పెడతామని చెప్పింది. మరి ఎట్లా పెడతారు, ఏ రంగంలో పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు. మొదటిది అట్లీస్ట్ ఈ సంస్థ ఫేక్ కాదు, ఈ సంస్థ మాత్రం రియల్. తర్వాత AGIDC సింగపూర్ అనేటటువంటి సంస్థ, ఈ సంస్థ ఏం చేశారు, ఇంటర్నేషనల్ గేట్వే డేటా సెంటర్ పెట్టడానికి 67,500 కోట్లు 67,500 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. కానీ మేము ఎంత వెతికినా కనీసం ఈ కంపెనీ వెబ్సైట్ కూడా దొరకలేదు ఆన్లైన్. AGIDC సింగపూర్ అనే సంస్థ, ఎక్కడ రికార్డ్ లేదు, సింగపూర్లో లేదు, ఎక్కడ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. కానీ మన దగ్గరకు వచ్చి మొన్న గ్లోబల్ సమ్మిట్లో 67,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాకి డేటా సెంటర్ పార్క్స్ అని 70,000 కోట్ల MOU చేసుకున్నారు. వీళ్ళు ఎంత ఘోరం అంటే, వీళ్ళు MOU చేసుకున్న కంపెనీ మొన్న 2020లో గ్లోబల్ సమ్మిట్లో MOU చేసుకున్న కంపెనీ, ఈ కంపెనీని పెట్టిందే ఈ సంవత్సరం మే 2025 పెట్టిండ్రు. అంతకుముందు ఇదే కంపెనీ ఏం చేసింది, అమెరికాలో పోయిన సంవత్సరంలో అక్కడ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ గవర్నమెంట్ కూడా 90,000 కోట్లు MOU చేసుకుంది. ఆ తర్వాత బ్రెజిల్కి పోయినరు వీళ్ళు, అక్కడికి పోయి కూడా 70,000 కోట్లు MOU చేసుకుంది. అంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఒక ఫేక్ కంపెనీ. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సమ్మిట్ జరిగితే అక్కడికి పోయి 90,000, 70,000, 80,000 అని చేసుకుంటా తిరుగుతుండ.